ఆపోజిట్లో రావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. మా ఊర్లో పూజ ఉంది, సో అక్కడికైతే ఇప్పుడు మేము అందరము వెళ్తున్నాం అనమాట. అక్కడైతే అభిషేకం చేయిస్తున్నాము. సో ఆ అభిషేకం బ్లాగ్ అంతా ఇప్పుడైతే మీరు చూసేద్దరు. ఇక్కడైతే మేము మార్నింగే లేచాము, ఇంకా అందరం రెడీ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడే మా చిన్నోడు కూడా నిద్ర లేచాడు. ఇంకా మేము ఇంకా ఇక్కడి నుంచి అయితే గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఛార్జింగ్ ఫుల్ ఉంది కానీ మెమరీ లేదు. సో ఇక్కడ మా ఊర్లోనే ఉందన్నమాట ఈ టెంపుల్, సత్తమ్మ గుడి టెంపుల్. సో అక్కడైతే ఇప్పుడు మేము అభిషేకం అయితే చేయిస్తున్నాము. ఇంకా దీనికోసము కావాల్సినవన్నీ ముందు రోజే మొత్తం అన్నీ మా పిన్ని బాబాయ్ అయితే తీసుకొచ్చేసారు. సో నాకు టైం కుదరలేదన్నమాట యాక్చువల్గా అయితే, అందుకనేసి వీళ్ళే మొత్తం ముందు వెళ్ళి పూజారి మొత్తం లిస్ట్ రాయిచ్చారనమాట. సో ఆ లిస్ట్ ప్రకారంగా మొత్తం అన్ని పూలు పండ్లు అన్నీ కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చేసారు. అండ్ ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడ మొత్తం కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా తయారు చేసేసారనమాట. ఇప్పుడైతే అందరం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కొన్ని రావాల్సిన సామాన్లు కూడా ఉన్నాయన్నమాట. అవి 1 by 1 వస్తున్నారు, వచ్చేటప్పుడు తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడైతే టైం 6 అయింది మార్నింగ్. సో జనరల్గా ఈ సత్తమ్మ గుడిలో అభిషేకం ఏంటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎక్కువగా చేస్తుంటారు. బట్ ఏంటంటే మాకు కుదరలేదు, టైం కుదరదు. వీక్ డేస్లో ఏంటంటే మాకు హడావిడి ఉంటుంది అనమాట, ఆఫీస్ లాగిన్ అవ్వడం అవంతా కూడా. సో సండే అయితే కొంచెం నిదానంగా అయినా పర్లేదు, కొంచెం ఒక 1 hour డిలే అయినా పర్లేదు అన్నట్లు. సో సండే అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ దట్టు సండే అయితే అందరూ కూడా వస్తారు, అందరికీ కూడా వీలు కుదురుతుంది అనేసి మేమైతే సండే ఫిక్స్ చేసుకొని అభిషేకం అయితే చేస్తున్నాము. సో ఇక్కడ మేమైతే కొంచెం ముందుగానే వచ్చామన్నమాట. అండ్ ఇంకా పూజారి గారు కూడా వచ్చేసారు. ఇంక ఇక్కడ ఈ టెంపుల్కి ముందు రోజే మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసామన్నమాట. మార్నింగ్ ఇంకా ఇట్లా పూలన్నీ కడుతున్నాము.
ఇంటి నుంచి అయితే అన్ని పదార్థాలు కానివ్వండి, అన్ని వస్తువులు అన్నీ కూడా ఇంకా గుడికి అయితే చేరిపోయినాయి అన్నమాట. ఇంకా అన్నీ కూడా తీసి సపరేట్ అయితే చేస్తున్నాము. అన్నీ తీసి ప్లేట్లలో పెడుతున్నాం అనమాట. ఇంక ఇక్కడ టెంకాయలు, అరటిపండ్లు, పండ్లు అన్నీ తీస్తున్నాము. ఇంకా అన్నీ కూర్చొని అందరము ఇంకా పంచామృతం అయితే చేద్దాము అనేసి కూర్చుంటున్నాం అనమాట. ఈరోజు దొరికినాయి నేను మామూలుగా దొరకలే. ఈరోజు ఒక్కరోజు ఇక్కడైతే మేము పంచామృతం అయితే చేస్తున్నాము. దానికోసము అన్ని పండ్లన్నీ కూడా ఇక్కడ కూర్చొని కట్ చేస్తున్నాము అనమాట. స్వీట్ అన్నము అండ్ పులిహోర, ఇంకా మిగిలిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో నుంచే తీసుకొచ్చాము. ఇంట్లో నుంచే చేసి పంచామృతం మాత్రమే గుళ్ళో అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ పంచామృతం అయితే అయిపోయింది. అండ్ ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ దేవుడి ఎదురుగానే పెట్టాము. ఇంకా ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. అందరము ఇక్కడ 11 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేస్తుంటే మా ఆశుగాడు యాపిల్ని తీసుకొని కూడా ప్రదక్షిణాలు చేస్తున్నాడు అనమాట. వద్దు, నువ్వు చేయొద్దు, కింద సర్ఫేస్ అంత పర్ఫెక్ట్గా లేదనమాట. మొత్తం అంతా కూడా స్టోన్స్ అలా ఉన్నాయి, ఎక్కడైనా గుచ్చుకుంటుంది అనుకుంటే లేదు నేను నడుస్తాను, నాకు బాగుంది అనేసి యాపిల్ని ఎత్తుకొని మరి ఒక 2 రౌండ్స్ అయితే తిరిగాడు అనమాట. కాలు ఇంట్లో 7 రకాల చెట్లు ఉన్నాయి. అందుకే 7 రకాల చెట్లు ఉన్నాయా ఇవంతా. ఇంక ఇక్కడ ప్రదక్షిణాలు అయితే అందరము కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత ఇంకా పూజారి గారు అభిషేకం కూడా స్టార్ట్ చేశారనమాట. కొత్తలో ఉన్నావా ఇప్పుడు నాకు జేజీకి బంగారంలో మా యాపిల్ బంగారంలో అయితే జేజీకి నుంచి చేస్తానని లాస్ట్ ఇయర్కి नमः ओम नमः
ఓం విఘోరణాయ నమః నమః ఓం దైవ్యాయ నమః నమః ఓం దైవప్రదేవాయ నమః ఓం మహాదేవి నమః నమః మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, అభిషేకం అయితే. ఇంకా దాని తర్వాత ఇంక ఇక్కడ ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చాం కదా, ఇంకా అవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంట. అందరికీ ప్రసాదాలు అయితే పంచుతున్నాము. యాపిల్ ఇవి చూడు, ఇంకోటి జడ్జి కొట్టు కొట్టినానా? కొట్టు జడ్జి కొట్టు. గుడి దగ్గర నుంచి ఇంటికైతే వెళ్తున్నాము. పూజ అంతా అయిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్కడొక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అవుతాము. అండ్ దెన్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికాడికే వస్తున్నాం అన్నమాట. ఇక్కడికే వస్తాం మళ్ళీ అంతా ఫ్రెష్ అయిపోయి అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ ఇంకా ప్రసాదాలు అందరికీ పంచాలన్నమాట. సో అందుకోసం అనేసి జస్ట్ ఫస్ట్ అక్కడ పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాము. సో ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్, పూజా వ్లాగ్. ఇలా మొత్తం ఆల్మోస్ట్ ఎప్పుడో ముక్కుకున్నది ఈరోజుకి తీర్చేసుకున్నాను. హ్యాపీ అనిపిస్తుంది. సో సండే అయితే కొంచెం టైం ఉంటుంది కదా, కొంచెం అంటే పూజ కొంచెం డిలే అయినా అటు ఇటు అయినా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. వీక్ డేస్లో అయితే ఏంటంటే ఆఫీస్ ఉంటుంది, టెన్షన్ కాబట్టి సండే చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇదన్నమాట, ఇంకా ఇక్కడితో నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే కూడా మీకు ఎంతో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఊరికే చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.